ఓం నమః శివాయ. ఓం శాంతి 21/2/2025. మధురమైన పిల్లలు, పాస్వేత్ ఆనర్గా అవ్వాలంటే బుద్ధియోగం కొద్దిగా కూడా ఎటువైపుకు భ్రమించకూడదు. ఒక్క తండ్రి స్మృతి ఉండాలి. దేహాన్ని స్మృతి చేసేవారు ఉన్నత పదవిని పొందలేరు. ప్రశ్న: అన్నింటికంటే ఉన్నతమైన గమ్యం ఏది? జవాబు: ఆత్మ జీవిస్తూ మరణించి ఒక్క తండ్రికి చెందినవానిగా అవ్వాలి. ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. దేహాభిమానం పూర్తిగా తొలగిపోవాలి. ఇదే ఉన్నతమైన గమ్యం. నిరంతర దేహీ అభిమాన అవస్థ తయారవ్వాలి. ఇదే పెద్ద గమ్యం. దీని ద్వారానే కర్మాతీత అవస్థను పొందుతారు. పాట: నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. వాస్తవానికి ఈ పాట కూడా తప్పే. ప్రేమకు బదులుగా జ్ఞానసాగరుడు అనుండాలి. ప్రేమ విషయంలో లోటా వంటిది ఏదీ ఉండదు. గంగాజలం మొదలైన వాటి విషయంలో లోటా అనేది ఉంటుంది. కావునిది భక్తి మార్గపు మహిమ. ఇది తప్పు మరియు అది కరెక్ట్. తండ్రి మొట్టమొదటైతే జ్ఞానసాగరుడు. పిల్లల్లో కొద్దిగా జ్ఞానమున్నా చాలా ఉన్నత పదవిని ప్రాప్తి చేసుకుంటారు. ఈ సమయంలో మనం చైతన్య దిల్వాడా మందిరం వంటి వారమని పిల్లలకు తెలుసు. అది జడమైన దిల్వాడా మందిరం మరియు ఇది చైతన్యమైన దిల్వాడా మందిరం. ఇది కూడా అద్భుతం కదా. జడమైన స్మృతి చిహ్నం ఎక్కడైతే ఉందో అక్కడకు చైతన్యమైన మీరు వచ్చి కూర్చున్నారు. కాని మనుషులు ఇదేమీ అర్థం చేసుకోరు. ఇది తప్పకుండా గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అని, ఇక్కడ భగవంతుడు చదివిస్తారని మున్ముందు అర్థం చేసుకుంటారు. దీనికంటే పెద్ద యూనివర్సిటీ ఇంకేదీ ఉండదు. అలాగే ఇది చైతన్యమైన దిల్వాడా మందిరం అని కూడా మున్ముందు అర్థం చేసుకుంటారు. ఈ దిల్వాడా మందిరం మీ యాక్యురేట్ స్మృతి చిహ్నం. పైన సూర్యవంశీ చంద్రవంశీలున్నారు. కింద ఆదిదేవ్, ఆదిదేవి మరియు పిల్లలు కూర్చునున్నారు. వీరి పేరు బ్రహ్మ. సరస్వతి బ్రహ్మకు పుత్రిక. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే తప్పకుండా గోపగోపికలు కూడా ఉంటారు కదా. అవి జడ చిత్రాలు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్లారో వారి చిత్రాలు తర్వాత తయారయ్యాయి. ఎవరైనా చనిపోతే వెంటనే వారి చిత్రాన్ని తయారు చేసేస్తారు. కాని వారి పొజిషన్, జీవిత చరిత్ర గురించైతే తెలీదు. వారి ఆక్యుపేషన్, కర్తవ్యం గురించి రాయకపోతే ఆ చిత్రం ఎందుకు పనికిరాదు. రాయడం ద్వారా ఫలానా వారు ఈ కర్తవ్యాలు చేశారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ దేవతల మందిరాలేవైతే ఉన్నాయో వారి కర్తవ్యం, జీవిత చరిత్ర గురించి ఎవరికీ తెలీదు. ఉన్నతోన్నతుడైన శివబాబా గురించి ఎవరికీ తెలీదు. ఈ సమయంలో పిల్లలైన మీకు అందరి జీవిత చరిత్ర గురించి తెలుసు. ఇప్పుడు పూజిస్తున్న వారిలో ముఖ్యంగా ఎవరెవరు ఒకప్పుడు ఉండి వెళ్లారు? ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. శివరాత్రిని కూడా జరుపుకుంటున్నారంటే తప్పకుండా వారి అవతరణ జరిగింది అని అర్థం. కాని అది ఎప్పుడు జరిగింది, వారు వచ్చి ఏం చేశారు, ఇదెవరికీ తెలీదు. శివునితో పాటు ఉన్నది బ్రహ్మ. ఆదిదేవ్ మరియు ఆదిదేవి ఎవరు? వారికి ఇన్ని భుజాలు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే వృద్ధి అయితే జరుగుతుంది కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఎంత వృద్ధి జరుగుతుంది? బ్రహ్మనే 100 భుజాలు కలిగినవారు, 1000 భుజాలు కలిగినవారు అని అంటారు. విష్ణువు లేక శంకరుని కొరకు ఎన్ని భుజాలు చెప్పరు. మరి బ్రహ్మ విషయంలో ఎందుకు చెప్తారు? వీరంతా ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖవంశావళియే కదా. వాస్తవానికిది స్థూల బాహువుల విషయం కాదు. వారు 1000 భుజాలు కలిగిన బ్రహ్మ అని అంటారు కాని దాని అర్థం చేసుకోరు. బ్రహ్మకు ఎన్ని భుజాలున్నాయి అనేది ఇప్పుడు మీరు
ప్రాక్టికల్గా చూడండి. ఇవి అనంతమైన భుజాలు. ప్రజాపిత బ్రహ్మను అందరూ నమ్ముతారు కాని వారి కర్తవ్యం గురించి తెలీదు. ఆత్మకు బాహువులుండవు, బాహువులు శరీరానికుంటాయి. ఇన్ని కోట్ల మంది సోదరులుంటే వారి భుజాలు ఎన్ని అయినట్లు? కాని మొదట ఎవరైనా పూర్తి రీతిలో జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు తర్వాత ఈ విషయాలను వినిపించాలి. మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఒక్కటే, నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని తండ్రి అంటారు. అంతేకాక వారిని జ్ఞానసాగరుడు అని కూడా అంటూ ఉంటారు. ఎన్ని లెక్కలేనన్ని పాయింట్లు వినిపిస్తారు. ఇన్ని పాయింట్లన్నీ అయితే గుర్తుండవు. సారం బుద్ధిలో ఉండిపోతుంది. అంతిమంలో మన్మనాభవ అనేది సారమవుతుంది. జ్ఞానసాగరుడు అని శ్రీకృష్ణుణ్ణి అన్నరు. వారు రచన, రచయిత ఒక్క తండ్రి మాత్రమే. తండ్రే అందరికీ వారసత్వాన్ని ఇస్తారు, ఇంటికి తీసుకువెళ్తారు. తండ్రి మరియు ఆత్మల ఇల్లు సైలెన్స్ హోమ్. విష్ణుపురిని తండ్రి ఇల్లు అని అనరు. ఇల్లు మూలవతనం, అక్కడ ఆత్మలుంటారు. ఈ విషయాలన్నింటినీ తెలివైన పిల్లలే ధారణ చేయగలుగుతారు. ఇంతటి జ్ఞానమంతా ఎవరి బుద్ధిలోనూ గుర్తుండదు. అలాగే ఇన్ని కాగితాలను కూడా రాయలేరు. ఈ మురళీలు కూడా అన్నింటినీ పోగు చేస్తూ వెళ్తే ఈ మొత్తం హాల్ కంటే కూడా ఎక్కువైపోతాయి. ఆ చదువులో కూడా ఎన్నెక్కువ పుస్తకాలుంటాయి. పరీక్షలు పాసైన తర్వాత ఇక సారం బుద్ధిలో కూర్చుండిపోతుంది. బ్యారిస్టరీ పరీక్షను పాస్ అయితే ఒక్క జన్మ కొరకు అల్పకాలికమైన సుఖం లభిస్తుంది. అది వినాశీ సంపాదన. మీ చేత ఈ తండ్రి భవిష్యత్తు కొరకు అవినాశీ సంపాదన చేయిస్తారు. మిగిలిన గురువులు, పండితులు మొదలైనవారంతా వినాశీ సంపాదనను చేయిస్తారు. వినాశనానికి దగ్గరవుతున్న కొద్దీ వారి సంపాదన తగ్గిపోతూ ఉంటుంది. సంపాదన పెరుగుతూ ఉంటుంది కదా అని మీరంటారు కాని కాదు. ఇదంతా అంతమైపోనున్నది. పూర్వము రాజులు మొదలైన వారి సంపాదన నడుస్తూ ఉండేది. ఇప్పుడు మరి వారు కూడా లేరు. మీ సంపాదనైతే ఎంత సమయం నడుస్తుంది? ఇది తయారు చేయబడిన డ్రామా అని మీకు తెలుసు. ఇది ప్రపంచంలో ఇంకెవరికీ తెలీదు. ధారణ జరిగేవారు మీలో కూడా నంబర్వారుగా ఉన్నారు. కొందరైతే అసలేమీ అర్థం చేయించలేకపోతారు. కొందరేమో మేము మిత్ర సంబంధికులు మొదలైన వారికి అర్థం చేయిస్తాము అని అంటారు కాని అది కూడా అల్పకాలికమైందే కదా. ఇతరులకు ప్రదర్శని మొదలైనవి ఎందుకు అర్థం చేయించరు? పూర్తి ధారణ లేదు. స్వయం విషయంలో నాకన్నీ తెలుసు అని అనుకోకూడదు కదా. సేవా అభిరుచి ఉన్నట్లయితే ఎవరైతే బాగా అర్థం చేయిస్తారో వారిది వినాలి. తండ్రి ఉన్నత పదవిని ప్రాప్తి చేయించేందుకు వచ్చారు కావున పురుషార్థం చేయాలి కదా. కాని భాగ్యంలో లేకపోతే శ్రీమతాన్ని కూడా అంగీకరించరు. అప్పుడిక పదవి భ్రష్టమైపోతుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా రాజధాని స్థాపన అవుతోంది. అందులో అన్ని రకాల వారు కావాలి కదా. కొందరు మంచి ప్రజలుగా అవుతారని, కొందరు అంతకంటే తక్కువ వారిగా అవుతారని పిల్లలు అర్థం చేసుకోగలరు. తండ్రి అంటారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. దిల్వాడా మందిరంలో రాజుల చిత్రాలున్నాయి కదా. ఎవరైతే పూజ్యులుగా అవుతారో వారే మళ్లీ పూజారులుగా అవుతారు. రాజు రాణుల పదవి అయితే ఉన్నతమైంది కదా. మళ్లీ వామ మార్గంలోకి వచ్చినప్పుడు కూడా రాజులు మరియు పెద్ద పెద్ద షావుకార్లు ఉంటారు. జగన్నాథుని మందిరంలో అందరికీ కిరీటం చూపించారు. ప్రజలకైతే కిరీటం ఉండదు. కిరీటము కల రాజులను కూడా వికారాలతో చూపించారు. సుఖము సంపద అయితే స్వర్గంలోని వారికి ఎంతో ఉంటుంది. సంపద కాస్త ఎక్కువ తక్కువ అయితే అవుతుంది.
వజ్రాల మహళ్లకు మరియు వెండి మహళ్లకు మధ్యన తేడా అయితే ఉంటుంది. కావున తండ్రి పిల్లలకు చెప్తారు, మంచి పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి. రాజులకు సుఖం ఎక్కువగా ఉంటుంది. అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. ఏ విధంగా ఇక్కడ అందరికీ దుఃఖం ఉంది. అనారోగ్యం మొదలైనవి అందరికీ ఉంటూ ఉంటాయి. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది, కాని పదవులైతే నంబరువారుగా ఉంటాయి. తండ్రి ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు, పురుషార్థం చేస్తూ ఉండండి, సోమరులుగా అవ్వకండి. డ్రామానుసారంగా వీరి సద్గతి ఈ విధంగా ఇంతే జరుగుతుంది అని పురుషార్థం ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. మీ సద్గతి కొరకు శ్రీమతంపై నడవాలి. టీచర్ డైరెక్షన్లపై విద్యార్థి నడవకపోతే ఇక ఎందుకు పనికిరాడు. అందరూ నంబర్వార్ పురుషార్థానుసారంగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా మేమిది చేయలేము అనంటే ఇక మిగిలినవేం నేర్చుకుంటారు? నేర్చుకుని తెలివైనవారిగా అవ్వాలి. తద్వారా వీరు చాలా బాగా అర్థం చేయిస్తారు అని అందరూ అనాలి. కాని ఆత్మ జీవిస్తూ మరణించి ఒక్క తండ్రికి చెందిందిగా అవ్వాలి. ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. దేహాభిమానం తొలగిపోవాలి. ఇది ఉన్నతమైన గమ్యం. అంతా మర్చిపోవాలి. పూర్తి దేహి అభిమాని అవస్థ తయారవ్వాలి. ఇది ఉన్నతమైన గమ్యం. అక్కడ ఆత్మలు అశరీరిగానే ఉంటాయి. తర్వాత ఇక్కడికొచ్చి దేహాన్ని ధారణ చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఈ దేహంలో ఉంటూ స్వయాన్ని అశరీరిగా భావించాలి. ఇది చాలా ఎక్కువ శ్రమతో కూడుకున్నది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కర్మాతీత అవస్థలో ఉండాలి. సర్పానికి కూడా తెలివి ఉంది కదా, పాత కుబుసాన్ని వదిలేస్తుంది. మరి మీరు దేహాభిమానం నుండి ఎంతగా బయటపడాలి? మూలవతనంలోనైతే మీరు ఉన్నదే దేహీ అభిమానులుగా, ఇక్కడ దేహంలో ఉంటూ స్వయాన్ని ఆత్మగా భావించాలి. దేహాభిమానం తెగిపోవాలి. ఇది ఎంత పెద్ద పరీక్ష! భగవంతునికే స్వయంగా వచ్చి చదివించవలసి ఉంటుంది. దేహపు సర్వ సంబంధాలను వదిలి నా వారిగా అవ్వండి, స్వయాన్ని నిరాకార ఆత్మలుగా భావించండి అని ఇంకెవ్వరూ అనలేరు. ఏ వస్తువు యొక్క భానము ఉండకూడదు. మాయ ఇతరుల దేహాలలో చాలా చిక్కుకునేలా చేస్తుంది. అందుకే బాబా అంటారు, ఈ సాకారుణ్ణి కూడా స్మృతి చేయొద్దు అని. బాబా అంటారు, మీరైతే మీ దేహాన్ని కూడా మర్చిపోవాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇందులో ఎంతో శ్రమ ఉంది. మాయ మంచి మంచి పిల్లలను కూడా నామరూపాల్లో వేలాడదీస్తుంది. ఈ అలవాటు చాలా చెడ్డది. శరీరాన్ని స్మృతి చేయడం ఇది భూతాల స్మృతి అయినట్లు. నేను ఒక్క శివబాబానే స్మృతి చేయండి అని చెప్తుంటే మీరు 5 భూతాలను స్మృతి చేస్తూ ఉంటారు. దేహంపై ఏమాత్రమూ మోహం ఉండకూడదు. బ్రాహ్మణి నుండి కూడా నేర్చుకోలే కాని వారి నామరూపాలకు వేలాడకూడదు. దేహీ అభిమానిగా అవ్వడంలోనే శ్రమ ఉంది. బాబా వద్దకు చాట్ ఎంతోమంది పిల్లలు పంపిస్తారు కాని బాబా దానిని విశ్వసించరు. కొందరు మేము శివబాబాను తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయము అని అంటారు కాని బాబాకు తెలుసు పైసా అంత కూడా స్మృతి చేయరు. స్మృతిలో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఎక్కడో ఒక చోట చిక్కుకుపోతారు. దేహదారులను స్మృతి చేయడం ఇది 5 భూతాలను స్మృతి చేయడం వంటిది. దీనిని భూత పూజ అని అంటారు. భూతాలను స్మృతి చేస్తారు. ఇక్కడైతే మీరు ఒక్క శివ్ బాబానే స్మృతి చేయాలి. ఇక్కడ పూజ విషయమేమీ లేదు. భక్తి యొక్క నామరూపాలే మాయమైపోతాయి. ఇక విగ్రహాలను ఏం స్మృతి చేయాలి? అవి కూడా మట్టితో తయారైనవే. తండ్రి అంటారు,
ఇదంతా కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని పూజార్ల నుండి పూజ్యులుగా తయారు చేస్తాను. ఒక్క తండ్రిని తప్ప ఇంకే శరీరాన్ని స్మృతి చేయకూడదు. ఆత్మ ఎప్పుడైతే పావనంగా అయిపోతుందో అప్పుడు శరీరం కూడా పావనమైంది లభిస్తుంది. ఇప్పుడైతే ఈ శరీరం పావనంగా లేదు. మొదట ఎప్పుడైతే ఆత్మ సతో ప్రధానం నుండి సతో రజో తమోలోకి వస్తుందో అప్పుడు శరీరం కూడా దాని అనుసారంగానే లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ పావనంగా అవుతూ ఉంటుంది, కానీ శరీరం అప్పుడే పావనంగా అవ్వదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ పాయింట్లు కూడా ఎవరైతే బాగా అర్థం చేసుకుని అర్థం చేయిస్తూ ఉంటారో వారి బుద్ధిలోనే కూర్చుంటాయి. సతో ప్రధానంగా అవ్వాల్సింది ఆత్మే. తండ్రిని స్మృతి చేయడమే చాలా శ్రమతో కూడుకున్నది. కొందరికైతే అసలు ఏమాత్రమూ స్మృతి ఉండదు. పాస్ విత్ ఆనర్గా అవ్వాలంటే బుద్ధియోగం కొద్దిగా కూడా ఎటువైపుకు భ్రమించకూడదు. ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. కాని పిల్లల బుద్ధియోగం భ్రమిస్తూ ఉంటుంది. ఎంతగా ఎంతో మందిని తమ సమానంగా తయారు చేస్తారో అంతే పదవి లభిస్తుంది. దేహాన్ని స్మృతి చేసేవారు ఎప్పుడూ ఉన్నత పదవిని పొందలేరు. ఇక్కడైతే పాస్ విత్ ఆనర్గా అవ్వాలి. కష్టపడకుండా ఈ పదవి ఎలా లభిస్తుంది? దేహాన్ని స్మృతి చేసేవారు ఏ పురుషార్థమూ చేయలేరు. తండ్రి అంటారు, పురుషార్థం చేసేవారిని ఫాలో చేయండి. ఇది కూడా పురుషార్థమే కదా. ఇది చాలా విచిత్రమైన జ్ఞానం. ప్రపంచంలో ఇదెవ్వరికీ తెలీదు. ఆత్మ ఎలా పరివర్తన చెందుతుంది అనేది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఇదంతా గుప్తమైన శ్రమ. బాబా కూడా గుప్తమైనవారు. మీరు రాజ్యాన్ని ఎలా పొందుతారు? యుద్ధాలు గొడవలు ఏమీ లేవు. ఇది జ్ఞానం మరియు యోగం విషయమే. మనం ఎవరితోనూ యుద్ధం చెయ్యము. ఇక్కడ ఆత్మను పవిత్రంగా తయారు చేసుకునేందుకు కృషి చేయాలి. ఆత్మ ఎంతెంతగా పతితంగా అవుతూ ఉంటుందో అప్పుడు శరీరం కూడా పతితమైనది తీసుకుంటుంది. మళ్ళీ ఆత్మ పావనంగా అయి వెళ్ళాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. ఎవరెవరు పురుషార్థం చేస్తున్నారు అనేది బాబా అర్థం చేసుకోగలరు. ఇది శివబాబా బండారము. శివబాబా బండారంలో మీరు సేవ చేస్తున్నారు. సేవ చేయకపోతే వెళ్ళి చాలా చిన్న పదవిని పొందుతారు. తండ్రి వద్దకు సేవ చేయడానికి వచ్చారు, కానీ సేవ చేయకపోతే ఏం పదవి లభిస్తుంది? ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. ఇందులో నౌకర్లు మొదలైన వారంతా తయారవుతారు కదా. ఇప్పుడు మీరు రావణుడిపై విజయం పొందుతారు. అంతేకాని వేరే ఏ యుద్ధమూ లేదు. ఇది అర్థం చేయించడం జరుగుతుంది. ఇది ఎంత గుప్తమైన విషయం. యోగబలం ద్వారా విశ్వరాజ్యాధికారాన్ని మీరు తీసుకుంటారు. మనం మన శాంతిధామంలో ఉండేవారమని మీకు తెలుసు. పిల్లలైన మీకు అనంతమైన ఇల్లే గుర్తుంది. ఇక్కడకు మనం పాత్రను అభినయించేందుకు వచ్చాము. మళ్ళీ మన ఇంటికి వెళ్తాము. ఆత్మ ఎలా వెళ్తుంది అనేది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఆత్మలు రావాల్సిందే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏ దేహదారి పట్ల మోహం పెట్టుకోకూడదు. శరీరాన్ని స్మృతి చేయడం కూడా భూతాలను స్మృతి చేయడం వంటిదే. అందుకే ఎవరి నామరూపాల్లోనూ వేలాడకూడదు. తమ దేహాన్ని కూడా మర్చిపోవాలి. రెండవ పాయింట్,
భవిష్యత్తు కొరకు అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి. తెలివైన వారిగా అయి జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ధారణ చేయాలి. తండ్రి ఏదైతే అర్థం చేయించారో దానిని అర్థం చేసుకుని ఇతరులకు వినిపించాలి. వరదానము: కల్పకల్పపు విజయం యొక్క స్మృతి ఆధారంగా మాయా శత్రువును ఆహ్వానించే మహావీర్ విజయీ భవ. మహావీరులైన విజయీ పిల్లలు పేపర్ను చూసి భయపడరు. ఎందుకంటే త్రికాలదర్శులైన కారణంగా వారికి మేము కల్పకల్పపు విజయులము అని తెలుసు. మహావీరులు ఎప్పుడు కూడా ఈ విధంగా అనలేరు, బాబా మా వద్దకు మాయను పంపించకండి, కృప చూపించండి, ఆశీర్వదించండి, శక్తినివ్వండి, ఏం చేయను, ఏదైనా మార్గాన్ని చూపించండి. ఇది కూడా బలహీనతే. మహావీరులైతే శత్రువును ఆహ్వానిస్తారు, నీవురా మరియు మేం విజయులుగా అవుతాము అని. స్లోగన్: సమయం యొక్క సూచన ఏమిటంటే సమానంగా అవ్వండి, సంపన్నంగా అవ్వండి. అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. ఏ సిద్ధి కొరకైనా ఒకటేమో ఏకాంతం, రెండవది ఏకాగ్రత. ఈ రెండింటి విధి ద్వారా సిద్ధిని పొందుతారు. ఏ విధంగా మీ స్మృతి చిహ్న చిత్రాల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునేవారు విశేషంగా 2 విషయాలలో విధిని అనుసరిస్తారు: ఏకాంతవాసి మరియు ఏకాగ్రత. ఈ విధినే మీరు కూడా సాకారంలో అలవర్చుకోండి. ఏకాగ్రత తక్కువైన కారణంగానే దృఢ నిశ్చయం లోపిస్తుంది. ఏకాంతవాసిగా తక్కువగా ఉన్న కారణంగానే సాధారణ సంకల్పాలు బీజాన్ని బలహీనపరుస్తాయి. అందుకే ఈ విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వండి. ఓం శాంతి.